గోదావరి జిల్లా నల్లజర్లలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. అయితే రైతన్న మీకోసం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటున్నారు. ఏకకాలంలో 1000 మంది రైతులతో ముఖాముఖి నిర్వహిస్తున్నారు. అయితే వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన స్టాల్స్ ని కూడా సందర్శిస్తున్నారు. ప్రస్తుతం సీఎం రైతులతో మాట్లాడుతూ పంటల వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. లైవ్ లో చూద్దాం. కూడా వేసుకుందాం అంటున్నారు సార్ రైతులు. ఆ రైతుల్లో ఆల్రెడీ వేసిన రైతులు, సక్సెస్ అయిన రైతు చర్చించడానికి రెడీగా ఉన్నారు సార్, మాట్లాడతామన్నారు. సుబ్బరాజు గారు సార్. అందరికీ నమస్కారం సార్. ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు సార్ మా నియోజకవర్గం వచ్చినందుకు. యాక్చువల్గా ఇక్కడ హార్టికల్చర్ అనేది చాలా ముందు నుంచి ఎలా జరుగుతుందో అలాగే జరుగుతుందండి. కొత్తగా ఏం ఇన్నోవేషన్ జరగలేదండి. 1995లో మీరు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో మీరు ఒక మాట చెప్పేవారండి. ఏమనంటే ట్రెంచ్లు కొట్టండి, చెక్ డ్యాములు కట్టండి అంటే అంతా నవ్వుతూ ఉండేవారండి. కానీ నా చిన్నప్పుడు 200 అడుగులు ఉండే బోరు ఈవేళ 450 అడుగులు వెళ్ళింది సార్. ఈవేళ 450 అడుగులకి వెళ్ళింది సార్. 200 ఉండేది సార్. దానికి కారణం ఏంటంటే ఇక్కడ మన ఏరియాకి వచ్చేసరికి 1000 mm వర్షపాతం ఉంది సార్. ఒక ఎకరానికి వచ్చి 4000 మీటర్లు అయితే 40 లక్షల లీటర్ల వాటరు మన రెయిన్ఫాల్లో తీసుకుంటున్నాం సార్. కానీ ఇక్కడ హై వాటర్ ఇంటెన్సివ్ హార్టికల్చర్ వచ్చి పామాయిల్ సార్. పామాయిల్కి అత్యధికంగా 35 లక్షల లీటర్లు వాటర్ కావాలండి పర్ ఇయర్, పర్ ఎకర్. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఈ రెయిన్ఫాల్ ఏమవుతుందంటే స్ట్రీమ్స్ అయ్యి, స్ట్రీమ్ నుంచి మళ్ళీ కాలువలు అయ్యి, కాలువల నుంచి మురికి కాలువలు అయ్యి, మురికి కాలువ నుంచి సముద్రంలోకి వెళ్ళిపోతుంది సార్. ఈ విషయం తమరు మీరు గమనించి ఫామ్ పాండ్స్కి ఒక చిన్న ఐడియా ఉంది సార్. మీరు ఎలా చేస్తే ఒక్క మాట చెప్తాను సార్. అది ఏమైందంటే ప్రతి దాంట్లోనూ వాటర్ స్ట్రీమ్ అవుతుందండి, ప్రతి చేలోనూ. అది హార్టికల్చర్ బాగా ఎక్కువ ఉందండి. అగ్రికల్చర్లో అయితే మనం ఏం చేయలేమండి. అది ఏదైతే చివరికి వస్తుందో ప్రతి 5 acresకి ఒక ఫామ్ పాండ్ చేసి దాంట్లో దాన్ని హార్వెస్ట్ చేసి, జనరల్గా మనకి 12 నెలల కాలంలో 6 నెలలు వాటర్ ఉంటుంది సార్. ఫ్రమ్ జూన్ టు నవంబర్.